హలో గైస్, దీని గురించి ఎప్పటినుంచో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా సీరియస్గా అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా దీని గురించి అయితే పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా అయితే మారిపోయింది. అసలు ఏం జరిగిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు 91 బ్రెయిన్ శాంపుల్స్ తీసుకొని వాటి మీద టెస్టులు అయితే జరిపారు. ఈ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే మీరు అందరూ ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు. ఈ రిజల్ట్స్లో ఏమని ఉందంటే మన బ్రెయిన్లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు ఈ రిజల్ట్స్లో అయితే వచ్చింది. అసలు ఈ మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన ప్లాస్టిక్. ఇదేంటంటే 5 మిల్లీమీటర్స్ కన్నా చాలా థిన్గా అయితే ఉంటుంది. సో ఇంత థిన్గా ఉండటం వల్ల ఇది గాల్లో కూడా చాలా ఈజీగా అయితే కలిసిపోతుంది. అంతేకాకుండా మన ఫుడ్ పార్టికల్స్లో కూడా చాలా ఈజీగా అయితే కలుస్తుంది. అలా మన బాడీలోకి అయితే ఇది ట్రావెల్ అవుతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం రెగ్యులర్గా క్యారీ చేసే క్యారీ బ్యాగ్స్ వల్ల కానీ, లేదా మనం తాగే వాటర్ బాటిల్స్లో కానీ, అండ్ అలాగే మన చుట్టుపక్కల ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ని ఎక్కువ వాడితే అవి చాలా కాలంగా అలాగే ఉంచేస్తే వాటి నుంచి ఒక విధమైన పొడి అనేది రాలుతుంది. ఈ పొడి అనేది ఎన్విరాన్మెంట్లో కలిసి అది మనం పీల్చినప్పుడు గాలి ద్వారా మన లంగ్స్లోకి అయితే చేరుతుంది. ఇలా ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి చేరడానికి చాలా అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ డాక్టర్లు చేసిన సర్వేలో ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది హ్యూమన్ ఆర్గాన్స్లో ఉండటం అయితే గమనించారు. అసలు ఇది ఏ ఆర్గాన్స్లో ఉందంటే లంగ్స్, ప్యాంక్రియాసిస్, లివర్స్, కిడ్నీస్, రీప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్, నీస్, ఎల్బో జాయింట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ నారో అయితే ఉండటం గమనించారు. అయితే ఇది ఎక్కువగా బ్రెయిన్లో ఉండటం అయితే గమనించారు. యూజువల్గా బాడీ ఆర్గాన్స్ కన్నా 10 to 20% బ్రెయిన్లో ఎక్కువ ఉన్నట్టు దీన్ని అయితే గమనించారు. అయితే దీనికి సంబంధించి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదు. అండ్ అలాగే దీనికి ఎటువంటి మెడిసిన్స్ని కూడా మనం యూజ్ చేయలేం. ఎందుకంటే ప్లాస్టిక్ని తీసేయడానికి ఏం మెడిసిన్స్ని యూజ్ చేస్తాం చెప్పండి. కానీ దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. దీనివల్ల అల్జైమర్ రావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు, అండ్ అలాగే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కూడా రావచ్చు అన్నట్టు డాక్టర్లు అయితే చెప్తున్నారు. అది ఇంకొక భయపడాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా చైనాలో 45 మెంబర్స్కి నీ సర్జరీ అయితే చేశారు. అయితే ఈ నీ సర్జరీ చేసినప్పుడు డాక్టర్స్ ఏం గమనించారంటే ఆ నీ దగ్గర కూడా మైక్రో ప్లాస్టిక్ ఉండటం అయితే గమనించారు. దీనివల్ల ఆ నీ దగ్గర ఆపరేషన్ చేసింది హీల్ అవ్వడానికి చాలా కష్టమైతే అవుతుందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు. మనం లాస్ట్ 3 years నుంచి పోల్చుకుంటే ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది మన బాడీలో 50% పెరిగిందని చెప్పి ఈ హెల్త్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వాడకాన్ని అయితే తగ్గించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకేసారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలంటే చాలా కష్టమైతే అవుతుంది. ఇప్పటి నుంచే స్లోగా అలవాటు చేసుకుంటే అప్పుడు అంత కష్టంగా అయితే ఉండదు. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సేఫ్గా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.